తులారాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు మంచి మంచి లాభాలు కలిసి వస్తుంటాయి. ఊహించినటువంటి విధంగా పేరు ప్రఖ్యాతులు, ఆర్థిక లాభాలు కూడా అందుకుంటూ ఉంటారు. భాగస్వామ్య వ్యాపారాలు నిర్వహించేటటువంటి వారు ఆ వ్యాపారాల అభివృద్ధి కోసమై తాము ఏర్పాటు చేసుకోబోయేటటువంటి ప్రణాళికలు ఏవైతే ఉంటుంటాయో వాటిని చక్కగా అమలుపరచగలుగుతారు. నూతనమైనటువంటి పద్ధతుల్లో పెట్టుబడులు వినియోగించే అవకాశం ఉంటుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో, అంశాల్లో, అవసరాల్లో మీ యొక్క కుటుంబ సభ్యులు సంపూర్ణంగా మీకు సహకరించే అవకాశాలు ఉన్నాయి. వివిధ రూపాల్లో వ్యవహారిక పరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, కొద్ది కాలంగా మీరు ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యలకు ఈ వారం పరిష్కారాలు కూడా లభిస్తుంటాయి. వివాదాలు అన్నీ కూడా సమసిపోతూ ఉంటాయి. సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పరిచయాల వలన ఆర్థికపరమైనటువంటి లాభాలు అందుకునే సందర్భాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఈ వారం శ్రమ పెరుగుతుంది. సహోద్యోగుల యొక్క కార్యక్రమాలు, తోడ్పాటులు విశేషమైనటువంటి సంతోషాలను కలగచేస్తుంటాయి. అధికారికపరమైనటువంటి హోదాల్లో పనిచేసే ఉన్నత వ్యక్తులు ఎవరైతే ఉంటారో తమ తమ వ్యాపారాలు, ఉద్యోగ కార్యక్రమాల కోసమై దూర ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. కోర్టు వ్యవహారాలు, వాదోపవాదములు మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సాంఘిక జనసంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఈ వారం విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందేందుకై ఈ తులారాశి వారు లలితా అమ్మవారిని పూజించటం, లలిత సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయటం అనేది చాలా చాలా మంచిది.